అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. నేను మీ లీలా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సింపుల్ వెనీలా కేక్ని ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా చాలా బాగుంటుంది. టీ షాప్లో దొరికే కేక్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. ఇలాంటి సాఫ్ట్ కేక్‌ని తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కోడిగుడ్లను పగలగొట్టి అందులో వేసుకోవాలి. తర్వాత 2/3 కప్ చక్కెర వేసుకోవాలి. అంటే అరకప్పు కంటే 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ చక్కెర వేసుకొని, అరకప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్లఫీగా వచ్చే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఎగ్ మిక్చర్‌ని బీట్ చేసుకుంటే ఇంకా ఫ్లఫీగా చాలా స్పాంజీగా వస్తుంది కేక్ అనేది. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ విధంగా మిక్సీ జార్‌లో బ్లెండ్ చేసి వేసుకుంటున్నాను. బ్లెండ్ చేసుకున్న ఎగ్ మిక్చర్‌ని మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇది ఫ్లఫీగా అవుతుంది. ఈ విధంగా ఫ్లఫీగా వచ్చిన తర్వాత జల్లెడ తీసుకొని 1 కప్పు మైదా పిండి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకుంటే లంప్స్ అనేవి ఉండవు. కేక్ కలుపుకునేటప్పుడు ఈవెన్‌గా ఉంటుంది. మీరు మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మరీ ఫాస్ట్‌గా మిక్స్ చేయకూడదు. ఈ విధంగా కట్ ఫోల్డ్ మెథడ్‌లోనే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని, ఒక కేక్ టిన్ గానీ, గిన్నె గానీ తీసుకొని నూనె గానీ, నెయ్యి గానీ అప్లై చేసి బేకింగ్ పేపర్ వేసి దానిపైన బటర్ రాసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వెజిటబుల్ స్టీమ్ చేసుకున్న టిన్ తీసుకున్నాను. కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని అందులో వేసుకోవాలి. బేకింగ్ పేపర్ వేసుకోవడం వలన కేక్ టిన్‌కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఈ విధంగా కేక్ బ్యాటర్ పోసుకొని బాగా ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అంతా పోతుంది కాబట్టి. తర్వాత కేక్ బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె పెట్టి దాంట్లో కుక్కర్‌లో ఉండే స్టాండ్ పెట్టి మూత మూసి 5 to 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ అందులో పెట్టి 30 నుంచి 35 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు చూసి చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కేక్ మాడిపోతుంది. 35 నిమిషాల తర్వాత మూత తీసి ఒక ఫోర్క్ గానీ, టూత్ పిక్ గానీ తీసుకొని గుజ్జు చూసి తీస్తే పిండి అంటుకోకుండా ఉందంటే కేక్ బేక్ అయినట్లే. ఒకవేళ పిండి అంటుకుంటే ఇంకో 5 to 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేక్ అయిన కేక్‌ని బాగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేసుకున్నామంటే షేప్ అవుట్ అయిపోతుంది. ఫైనలీ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయింది. ఓవెన్ లేకపోయినా అచ్చం బేకరీలో లాగా చుట్టూ బ్రౌన్‌గా లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో చేసామంటే పిల్లలు కూడా నమ్మరు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.